విజయనగరం జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లాలో గత ప్రభుత్వం క్రిస్టియన్ మిషనరీ సిబిసిఎస్సికి సంబంధించిన ఆస్తులను అమ్మకానికి పెట్టింది అన్నారు. ఇక వాటిని పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల వినతుల విభాగంలో ఫిర్యాదు చేశారు. లోకల్ డిఈఓ వితౌట్ నాలెడ్జ్ అంటే ఒక పిటిషనర్ నాయుడు గారు ఇస్తే ఆయన మీద రీసెంట్గా ఒక 3 గ్రీవెన్సాల్లో ఇస్తే 3 వారాల క్రితం ఇస్తే ఆయనకే మళ్ళీ ఆ స్కూల్ కరస్పాండెంట్గా ఇమ్మని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. ఒకే ఒక మాట అడుగుతున్నాను డిఈఓ గారికి, అయ్యా సస్పెక్టెడ్ సీట్ ఉన్న ఈయనకి రతన్ కుమార్ గారికి అనేక కేసులు ఉన్న రతన్ కుమార్ గారికి మళ్ళీ కరస్పాండెంట్గా ఇమ్మని ఆయన తప్పుడు మనిషి అని చెప్పిన తర్వాత సెక్షన్లతో పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకే కరస్పాండెంట్గా సపోర్ట్ చేస్తున్నారనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు డిఈఓ గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వేల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాయక్రాంతం చేయడానికి ఇక్కడ విజయనగరంలో 3 స్కూళ్ళు, బొబ్బుల్లో 1 స్కూల్, అన్నింటికి కూడా రతన్ కుమార్ ఎటువంటి కరస్పాండెంట్గా ఉండడానికి అనర్హుడని తెలియజేస్తూ నాయుడు గారు వాస్తవంగా ఆయన్నే కరస్పాండెంట్ చేయాలి కాబట్టి ఆయన రిప్రజెంటేషన్లో పేర్కొన్నారు. కనీసం చదవకుండా గుడ్డిగా బ్లైండ్గా ఆయన ఇచ్చిన లంచాలకి కక్కుర్తుపడి డిఈఓ గారు వన్ సైడ్గా వ్యవహరించారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి డిఈఓ గారి మీద, రతన్ కుమార్ గారి మీద, సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఆస్తులన్నింటినీ కూడా మరి 22A చేర్చాలని. నా పేరు డాక్టర్ బూసి వెంకట్రావు. విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్. ఇవాళ విజయనగరం కలెక్టర్ గారిని మేము కలవడానికి ఒక ముఖ్యమైన కారణం క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ. క్రైస్తవ ఆస్తులు అంటే దాంట్లో సిబిఎన్సి అనేటువంటి ఒక సంస్థ ఉంది, సెంట్రల్ బాప్టిస్ట్ సంస్థ. ఆ సంస్థకి బొబ్బిలి, భీమిలి, కాకినాడ, అకివీడు, విశాఖపట్నం తదితర చోట్ల పూర్వం బ్రిటిష్ కాలం నుండి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులని ఇప్పుడున్నటువంటి కొంతమంది కబ్జా చేసి అమ్ముకునే కుట్రలో భాగంగా బొబ్బిలిలో ఉన్నటువంటి సుమారు 150 సెంట్ల హై స్కూల్ని రతన్ కుమార్, ముత్తాబత్తుల రతన్ కుమార్ అనే అతను కరస్పాండెంట్గా చెప్పుకుంటూ దాన్ని అమ్మకం పెట్టాడు. అసలు ఈ అమ్మకం చెల్లదు అని చెప్పి కలెక్టర్ గారు నోటీసు తేవడానికి వచ్చాం. ఒకటి, ఆ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి దాన్ని 22A పెట్టిన ప్రభుత్వం. 22A ఉన్నటువంటి భూమిని ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గత ప్రభుత్వంతో రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి ఈ ముత్తాబత్తుల రత్న కుమార్ అనే అతను